చెరపకురా చెడేవు అంటారు. అమెరికా అన్ని దేశాల్ని చెరిపేసి తను అగ్రభాగాన ఉందాం అనుకుంటే, తనే చెడుతోంది. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పన్నుల ఆదాయం పడిపోయింది భారీ ఎత్తున. రెండో పక్కన అక్కడ నిరంతర ఆదాయాలు పడిపోయినాయి. అలాగే అమెరికన్ సంస్థలకి ఇప్పుడు పెను సవాల్‌గా మారుతున్నది ఆయిల్. ఆయిల్‌కి సంబంధించినటువంటి సరఫరా సమస్య ఇప్పుడు అమెరికాను కూడా చుట్టుముట్టబోతోంది. ఇంకొక వైపున అమెరికన్ బేసుల ధ్వంసం. దీంతో అమెరికా పెట్టిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లాంటి ఏది రాడార్స్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అట్లాగే వీళ్ళ విమానాల్ని కూడా ఇరాన్ కూల్చివేసింది. ఇదివరకు F-16లకి మంచి గిరాకీ ఉండేది. భారత్‌తో జరిగినటువంటి యుద్ధంలో మన అభినందన్ మిగ్గుతో F-16ని కూల్చాక లేదు లేదని ఎన్ని సొల్లి కబుర్లు చెప్పుకున్న ప్రపంచానికి అర్థమైంది. ఆ తర్వాత F-16 డిమాండ్ పడిపోయింది. ఆ తర్వాత F-32లు చెప్పుకొచ్చింది. ఈ F-32లని ఆ మధ్యన పాకిస్తాన్‌లోని ఎయిర్ బేస్ దగ్గర మనం కొట్టామని తెలిసిన తర్వాత ఆ తర్వాత మన మీదకి పాకిస్తాన్ F-32 వేసుకొచ్చింది. సరిహద్దుల్లో మన రాడార్ సిస్టమ్ మన S-400లతో దాన్ని కూల్చేసామని తెలిసాక F-32లకి డిమాండ్ పడిపోయింది. ఇప్పుడు అమెరికాకి సంబంధించిన మిస్సైళ్లు అనేకం ధ్వంసం చేస్తోంది ఇరాన్. అమెరికాకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం చేసింది ఇరాన్. అలాగే అమెరికాని నమ్ముకున్నటువంటి గల్ఫ్ దేశాల్లో అమెరికా ఏర్పాటు చేసినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని దాటి విధ్వంసం చేసింది ఇరాన్. దీంతో అమెరికా ఆయుధాలు సూపర్ పవర్, ఇక వాటికి ప్రపంచంలోనే ఎదురు లేదన్న పేరు పోయింది. దాంతో ఇప్పుడు వాళ్ళ ఆయుధ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. ఆయుధ ఇండస్ట్రీ దెబ్బతింటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. వరుస సంక్షోభాలు అమెరికాకి.